నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోనే వివిధ నియోజకవర్గాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 17వ లోక్సభకు సంబంధించి మొత్తం 23,24,00,000 రూపాయల పనులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో వివిధ మండలాల్లో 455 పనులు మంజూరు చేశామని అన్నారు. ఇందులో 298 పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కొత్తగా మరో 20 పనులకు ప్రతిపాదనలు పంపామని, మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 కోట్లను బిల్లు రూపంలో చెల్లించినట్లు వివరించారు. నిధుల వినియోగంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా కలెక్టర్ లాడ్కర్ ప్రకటించారు. చొరవ చూపిన ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు. స్పందించిన రామ్మోహన్ నాయుడు అధికారులు కృషి ఫలితంగానే పనులు వేగవంతంగా పూర్తయ్యాయని, అందుకు గాను జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక జీటీ రోడ్లో నూతనంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ 2వ శాఖను ప్రారంభిస్తున్నట్లు షాపింగ్ మాల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సన్ రైజ్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో 6వ బ్రాంచ్గా శ్రీకాకుళంలో ప్రారంభించామని, మళ్ళీ ఇప్పుడు 14వ బ్రాంచ్గా శ్రీకాకుళం 2వ బ్రాంచ్ను ప్రారంభించుకుంటున్నట్లు చెప్పారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడ ప్రజలు తమను, తమ షోరూమ్ను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకోవడానికి నాణ్యతతో కూడిన నూతన వెరైటీలను అందించేందుకు ఈ బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వ్యూవర్స్ దగ్గర నేరుగా కొనుగోలు చేసి మధ్యవర్తులు లేకుండా తక్కువ రేట్లకు కొనుగోలుదారులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి వారికి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేసేలా ఈ బ్రాంచ్ని సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్పుత్, నేహా శెట్టిలు జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ను ప్రారంభిస్తారని అన్నారు. రాజకీయ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈడీలు పూజారి శివకేశ్వరరెడ్డి, ఏరియా మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రమేష్ తదితరులు ఉన్నారు. సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు బుధవారం వెళ్లాల్సిన ప్రజాప్రతినిధుల బృందం పర్యటన గురువారానికి వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూలపేట పోర్టు పర్యటన గురువారం రోజున జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటనను గురువారానికి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్లనపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపేందుకు స్వయంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి క్రికెట్ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయని అన్నారు. ఆరోగ్యకరంగా జీవించడానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, డబుల్స్ ఆటల్లో పోటీలు నిర్వహించి గ్రామీణ ఆణిముత్యాలను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్ది వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయమని రెడ్డి శాంతి అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటల్లో ప్రతిభ ఉన్నవారిని మరింత సానపట్టేందుకు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 16 రోజులుగా యూనియన్ నాయకత్వంలో అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్మాన ప్రసాదరావుకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్ళగా ఆయన అందుబాటులో లేకపోవడంతో యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు వినతి పత్రాన్ని తీసుకుని వారి పట్ల సానుకూలంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వినతి పత్రాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అందజేసి సీఎం దృష్టికి తీసుకువెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటారని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని చోట్ల పండుగ వాతావరణంలో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆడుదాం ఆంధ్ర, జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో 364 సచివాలయాల పరిధిలో అన్ని చోట్ల క్రీడలు మొదలు కావాలని, మొత్తం 1243 మ్యాచ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, 100% ఫలితాలను రాబట్టాలని ఆదేశించారు. అన్ని చోట్ల ప్రేక్షకుల హాజరు కూడా నమోదు చేయాలని, మ్యాచ్ ఆరంభానికి ముందు, ఫలితం తేలిన తర్వాత తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్రాకు ఎలాంటి బడ్జెట్ కొరత లేదని,
అన్ని సచివాలయాలకు అవసరమైన నిధులను జమ చేయడం పూర్తయిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రీడలు నిర్వహిస్తున్న మైదానాల్లో క్రీడాకారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, వాటి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ గురించి మాట్లాడుతూ 2024 జనవరి 1 నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు భాగస్వామ్యంతో సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని అన్నారు. విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విభాగాల ఉద్యోగులు నిరవధిక సమ్మె జిల్లా కేంద్రంలోనే స్థానిక జ్యోతిరావు పూలే పార్కు ప్రాంగణంలో కొనసాగుతుంది. బుధవారం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారం చేపట్టి వారి నిరసన తెలిపారు. అక్కడ నుంచి కలెక్టరేట్ సమీపంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు పి తవిటినాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, తీరా ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలను పరిష్కరించడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తమ గూర్చి ఆలోచన చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు ఇవ్వమని కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నో పర్యాయాలు తమ విన్నపాలను తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగామని అన్నారు. జేఏసీ అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, 2-3 నెలల నుంచి జీతాలు లేక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా న్యాయం చేయకుంటే రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పోతయ్య, నర్సింగరావు, గిరిధర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి సమ్మెకు పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న వారసత్వ సంపద విలువలు భారతదేశంలో ఇంకా ఏ ఇతర పార్టీలలో లేవని శ్రీకాకుళం జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఒకప్పటి హరిశ్చంద్రాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కేఎన్ బుక్తాను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం డాక్టర్ పేడాడ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో హరిశ్చంద్రపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కేఎన్ బుక్తా, పాతపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చుక్కా పగడాలమ్మ, ధర్మాన నారాయణరావు, శ్రీకాకుళం పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బొడ్డేపల్లి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ దివంగత నేతలైన బొడ్డేపల్లి రాజగోపాలరావు, బెండి కోర్మన్న, డోల సీతారాములు, గుర్లి శ్రీరాములు నాయుడు, మజ్జి తులసీదాస్, కణితి విశ్వనాథం వంటి వారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 100 సంవత్సరాల చరిత్ర, సంస్కృతిని, విలువలు కలిగిన పార్టీగా సీనియర్లను గౌరవించడం తమ బాధ్యతని ఆయన అన్నారు. డిసెంబర్ 28వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తాము ఇటువంటి చరిత్రను గుర్తు చేసుకోక తప్పదని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి వంటి వారు విలువలకు పెద్దపీట వేస్తారని పరమేశ్వరరావు పేర్కొన్నారు. హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి, వంశధార ప్రాజెక్టు సాధనకు మాజీ శాసనసభ్యులు బుక్తా చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవిందమల్లిబాబు, శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, డి వెంకట్రావు, జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోనే స్థానిక డీసీసీబీ కాలనీ, గోవిందనగర్ కాలనీలో గల రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు గౌరీ శంకర శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు చరణ్ శంకర శర్మ, శ్రీనివాస్ శర్మలు శ్రీచక్రార్చన, కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలచే లలితాపారాయణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆలయ ధర్మకర్తలు మొదలవలస ఉషారాణి జగన్మోహన్ రావు మాట్లాడుతూ భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 500 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించడం ఆనందంగా ఉందని వారు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిస్థాయి ఓటర్ల తుది జాబితాను జనవరి 22వ తేదీన విడుదల చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో 24వ వారపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటర్ నమోదు కోసం అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 9 మధ్య జిల్లాలో 49,649 మంది దరఖాస్తులు చేసుకున్నారని, కానీ సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించని కారణంగా వాటిలో 2,492 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వివిధ కారణాలు చూపుతూ 51,270 ఓట్లు తొలగింపు కోసం దరఖాస్తులు వస్తే వాటిని పరిశీలించి 47,327 ఓట్లను తొలగించామని తెలిపారు. వాటిలో మృతుల పేరుతో 14,982 ఓట్లు ఉన్నాయని, 2 ఓట్లు కలిగిన 10,040 మంది ఓట్లు కూడా వాటితో కలిపి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం వచ్చిన క్లెయిముల పరిశీలన తుది దశకు చేరిందని, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు
వచ్చే నెల 12వ తేదీ నాటికి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఇంకా అర్హత ఉన్నవారు ఓటు హక్కు పొందేందుకు ఫారం 6ను నేరుగా గానీ ఆన్లైన్లో గానీ ఇప్పుడు కూడా ఇవ్వవచ్చునని, ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాటిని పరిశీలించి సాధారణ ఎన్నికల నామినేషన్లకు 10 రోజుల ముందు ప్రచురించే అనుబంధ జాబితాలో వాటిని చేర్చడం జరుగుతుందని వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు రౌతు శంకర్రావు, పిఎంజే బాబు, గోవిందమల్లిబాబు, ఏ కేశవరావు, జి రామారావు, సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు తదితరులు హాజరయ్యారు. ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి ఆదేశించారు. ఎంఫిల్ అడ్మిషన్ కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎంఫిల్ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంను ఉన్నత విద్యా సంస్థలు అందించరాదంటూ యూజీసీ నిబంధనలు 2022 రెగ్యులేషన్ నెంబర్ 14 స్పష్టంగా చెబుతుందని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్లో ప్రవేశాల ప్రక్రియ నిలిపివేసే చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడలు, ఆటల పోటీలు బుధవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జేడి సత్యనారాయణమూర్తి సిబ్బందితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలు, ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. 10 కళాశాల విద్యార్థులు పాల్గొన్నారని, మొత్తం 416 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో భాగస్వామ్యం అయ్యారని, 154 మంది మహిళలు కూడా పాల్గొన్నారని తెలిపారు. క్రీడలు, ఆటలు ఆడేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారని, చదువుతో పాటు క్రీడలకు, ఆటలు కూడా విద్యార్థి దశలో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానకి రామయ్య, దామోదర్, డిప్యూటీ డైరెక్టర్ ఎంవివి మురళీకృష్ణ, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంటల్ పరీక్షలు, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల పరీక్షలకు హాజరయ్యేవారు సమయపాలన పాటించి పరీక్షల నిర్వహణకు సహకరించాలని అన్నారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ రోజు నుంచి జనవరి 3వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం 2 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కేవలం బుధవారం, శుక్రవారం మాత్రమే జరుగుతాయని, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అన్ని రోజులు జరుగుతాయని తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చర్ల మండలం శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ లో శాఖాపరమైన పరీక్షలకు 97 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది హాజరయ్యారని, 17 మంది హాజరు కాలేదని, పరీక్షలకు వికలాంగ అభ్యర్థులు 3 హాజరు కావాల్సి ఉండగా 100% హాజరయ్యారని తెలిపారు. శ్రీకాకుళం మండలం వాడాడ యూపీ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు స్థానిక సర్పంచ్ సుంకాన సురేష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మెండా హైమావత్ చేతుల మీదుగా జగనన్న ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ ట్యాబ్స్ ద్వారా ఈ లెర్నింగ్తో పాటు ఆన్లైన్లో చక్కనైన వీడియో పాఠాలు చూడవచ్చని తెలిపారు. ఈ ట్యాబ్స్ ఇంటర్ వరకు ఉపయోగకరంగా ఉంటాయని, వీటిని దుర్వినియోగం చేయకుండా చక్కగా వాడుకోవాలని హితవు పలికారు. విద్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేల ఉసిరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీని కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కట్టుకడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు కూడా తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కట్టుకడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపమును చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్లలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడబెట్టి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకుల చూర్ణంకు చెందిన కషాయాన్ని సేవిస్తుంటే దగ్గు తుమ్ము తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. ఆ రుచి సమస్య తగ్గుతుంది. ఈ మొక్కల ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిళ్లు తగ్గుతాయి. మూత్ర వ్యాధులలో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కల ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒకసారి ఆయుర్వేద నిపుణులు సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.